నిరంతరం మన ఇళ్లల్లో పూజించేటటువంటి రాముడి ఫోటో ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఇంటా కూడా. రాముల వారిని పూజించడానికి ఎందుకని? ఆయన సుగుణాలు, తండ్రి మాట జవదానబెట్టని వాడు, అలాగే బాధ్యతగా మెలిగినటువంటి వాడు, సోదరులను ప్రేమగా చూసినవాడు, తనకి అన్యాయం చేయాలని చూసినటువంటి కైకేయికి కూడా న్యాయం చేసినటువంటి వాడు, భరత శత్రుఘ్నుల్ని అపారంగా అంటే సవతి తల్లి సోదరులను కూడా ప్రేమగా చూసుకున్నటువంటి వాడు, ప్రజల యొక్క ఆవేదనని అర్థం చేసుకున్నటువంటి వాడు, తన భార్య గురించి కామెంట్ చేస్తూ కూడా చివరికి ఆ చాకలిని కూడా మెప్పించడం కోసం భార్యనే వదిలేసినటువంటి వ్యక్తి. అందుకనినే ఏకపత్ని వ్రతుడు, అట్లాగే ఏదైతే తండ్రి మాట జవదాటని వాడు అన్నటువంటి కారణంగానే ఆయన్ని అభిమానిస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు, పూజిస్తారు. ఆయన సుగుణాల్ని ప్రేమిస్తాం, గౌరవిస్తాం. కానీ ఆయన్ని విలన్గా చేసి రావణుని హీరోగా చేసేటటువంటిది కొన్ని వర్గాలు ఉన్నాయి భారతదేశంలో. అవి హిందుత్వ వ్యతిరేకులు. వీళ్ళు ఏ స్థాయికి దిగజారంటే, నిన్న తమిళనాడులో రామవధ అంటూ రాముడి విగ్రహాల్ని తగలబెట్టినటువంటి పరిస్థితి. అంటే విగ్రహం అంటే డమ్మి ఇవి పెట్టి తగలబెట్టినటువంటి దుర్మార్గులు తయారయ్యారు. అదే కాకుండా మరికొన్ని అతి తెలివితేటల ప్రదర్శన. డియర్ రావణ్ లో నటి తాజాగా ఎవరైతే సిమీ గరేవాల్ ఒక ట్వీట్ చేసింది, జనాలందరూ బూతులు తిట్టేటప్పటికి దాన్ని తొలగించింది. ఏంటంటే, డియర్ రావణ్, టెక్నికల్గా మీరు చెడ్డోళ్ళు కాదు, చిలిపోళ్ళు. సీతకు మంచి ఆహారం ఆశ్రయం ఇచ్చారు, మహిళా సెక్యూరిటీ గార్డ్స్ని కూడా పెట్టారు, మ్యారేజీ రిక్వెస్ట్ వినయంగా చేశారు, రాముడు చంపుతున్నప్పుడు కూడా క్షమాపణలు చెప్పారు, మా పార్లమెంట్లో సగం మంది కంటే మీరు చాలా ఎడ్యుకేటెడ్ అని చెప్పుకొచ్చింది. దీని మీద విమర్శలు రావడంతో పోస్ట్ డిలీట్ చేసింది. ఇవి కూడా శుభ్రంగా అట్లాగే ఎవరైనా చెరబట్టిన వాళ్ళు ఇంట్లో ఉండి అక్కడ కూడా వాళ్ళు బాగానే చూసుకుంటారు. వెళ్ళి ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో పాకిస్తాన్లోనో ఉంటే, బంగ్లాదేశ్లోనో ఉంటే అసలు వాళ్ళ ఇళ్లలో నుంచినే బయటికి రానిరు. బయటకు వచ్చినప్పుడు కూడా చక్కగా ఆ వస్త్రదానంతో రాణిస్తారు. కాబట్టి ఎవరితోనూ ఏ ప్రాబ్లం లేదు. వెనకాల వాళ్ళ ఆడవాళ్ళనే తోడు పెట్టుకుని పక్కన వాళ్ళ మగవాళ్ళే తోడుంటారు. కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. అక్కడికి పోవచ్చు కదా, ఇక్కడ కూర్చునేందుకు ఇట్లాంటి కోతలు కూస్తుంది అంటే? భారతదేశంలో రాముడిని తిడతారు, రాముడిని తిడితే హిందువులు దాన్ని ఏమీ అనకూడదు అంటే మత కలహాలు సృష్టిస్తారు, అనకపోతే మీ దేవుడి పరిస్థితి ఇది అని చెప్పి ఎక్కిరిస్తారు. జంజీని రెచ్చగొట్టేటటువంటి వ్యవహారం ఇది.